నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ వైపు ఎవరు లేక ఏమొస్తుందో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఒకవేళ ఎవరైతే వస్తున్నారో లేకపోతే ఏమైతే వస్తుందో అది మీ వరకు ఇంకా రీచ్ అవ్వలేకపోతే లేకపోతే మీరు గమనించుకోలేకపోతే దానికి అడ్డంకి ఏంటి అంటే బ్లాకేజ్ ఏంటో కూడా మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసి మీ లైఫ్లో మీకు జరుగుతున్న ఇన్సిడెన్సెస్కి ఏదైతే చాలా దగ్గరగా ఉందో ఆ ఎనర్జీస్ని క్లెయిమ్ చేయొచ్చు. యాజ్ యూజువల్ టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అసలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో మనం ఫస్ట్ టారో ద్వారా చూద్దాం. మీ వైపు వస్తున్నది లేదు వస్తున్న వారు ఎవరు, దాన్ని మీరు ఎక్కడి వరకు కనుగొన్నారు, లేకపోతే మీకు అది మీరు కనుక్కున్నా కానీ అది మీ వరకు చేరలేకపోతున్నా, లేకపోతే దానికి అడ్డంకులు ఏది అయిన ఉండొచ్చు, బ్లాకేజెస్ ఏమై ఉండొచ్చు కూడా మనం చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి వాళ్ళ వైపు వస్తున్న మనుషులు కావచ్చు, లేకపోతే వాళ్ళ వైపు వస్తున్నది ఏంటి, వాట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ దెమ్, వాట్ ఆర్ హూ ఈస్ కమింగ్ టువర్డ్స్ పైల్ నెంబర్ 1 పీపుల్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. Two of Swords, King of Wands, 3 of Swords, Justice. సో ఇక్కడ మీ వైపు వస్తున్నది ఏంటి అంటే క్లియర్ కట్గా డెసిషన్స్ తీసుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది. సో ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్గా నిలబడాలి. అండ్ ఇక్కడ మీ వైపు వస్తున్న మనుషులు కూడా ఇప్పుడు చాలా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా అంటే ఇంతకుముందు మీకు ఇంత క్లియర్గా మీతో మాట్లాడిన వాళ్ళు కావచ్చు, మీకు చెప్పిన వాళ్ళు కావచ్చు ఉనిండరు. సో వీళ్ళకైతే అసలుకి ఏం లేదనమాట, లైక్ మొహమాటం ఏం లేదు. వీళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తూనే, మిమ్మల్ని మోటివేట్ చేస్తూనే అట్ ద సేమ్ టైం మీకు పచ్చి నిజాలు వీళ్ళు బయటికి చెప్తుంటారు కాబట్టి వీళ్ళు అంత రుచించరు. కానీ వీళ్ళ అడ్వైస్ కానీ మీరు తీసుకున్నారంటే మటుకు మీరు లైఫ్లో మీరు ఎదగగలుగుతారనమాట. ఇలాంటి వాళ్ళు అవసరం. ఇలాంటి వాళ్ళు మీ పక్కన ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో ఇండెసిసివ్గా ఉండడం కానీ లేకపోతే హార్ట్ బ్రేక్స్ అవ్వడం కానీ ఇలాంటి వాళ్ళు ఉన్న దానివల్ల జరగదు. సో ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో వచ్చి మిమ్మల్ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేయబోతున్నారనమాట. అండ్ ఇక్కడ మీ వైపు ఈ హార్ట్ బ్రేక్ అనేది ఏదో విధంగా ఏదో రూపంలో ఇప్పుడు మనము దీని బ్లాకేజ్ ఏంటి, దీని ఛాలెంజ్ ఏంటి అనేది ఎప్పుడు చూసినప్పుడు తెలుస్తుంది. అది మీరు ఫినాన్షియల్ హార్ట్ బ్రేకా లేకపోతే పర్సనల్ రిలేషన్షిప్ హార్ట్ బ్రేకా. కానీ ఇక్కడ హార్ట్ బ్రేక్ అయితే మీ వైపు వస్తుంది. ఇక్కడ హార్ట్ బ్రేక్ అవుతూనే జస్టిస్ కూడా వస్తుంది మీ వైపు. సో న్యాయం వస్తుంది. ఇక్కడ ఇది ఇండెసిసివ్నెస్. దాంతోపాటు ఈ కార్డు మనకి ఇంకొకటి ఏం చెప్తుందంటే పీస్ గురించి కూడా మాట్లాడుతుంది అనమాట. ప్రశాంతంగా అంతే కదా, మనం ఎప్పుడైతే ఒక డెసిషన్ తీసేసుకుంటామో మనకి మనసు తేలికైపోతుంది, ప్రశాంతంగా అయిపోతాం అనమాట. అండ్ ఇలాంటి వాళ్ళు మన పక్కన ఉన్న దానివల్ల మనకు ఒక పక్కన బాధ అనిపిస్తూనే ఇంకో పక్కన ధైర్యం వస్తుంది. దట్ ఎస్, నా కోసం ఒకరు స్టాండ్ తీసుకున్నారు, నా కోసం ఒకరు నిలబడుకున్నారు, నా కోసం ఒకరు నా తరపున మాట్లాడడం కానీ లేకపోతే నాకు ఒక అడ్వైస్ ఇస్తున్నారు. ఇప్పుడు వరకు నాకు అసలుకి చెప్పేవాళ్ళు కూడా లేకపోయి ఉండొచ్చు. వీళ్ళు ఎంత మనకి కొంచెం చురుకు అనిపించి బాధ అనిపిస్తున్నా కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు పచ్చి నిజాలు మాట్లాడుతున్నారు. అండ్ ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అలాంటి వాళ్ళు మీ వైపు వస్తున్నారు. అండ్ ఇక్కడ హార్ట్ బ్రేక్ కెన్ బి దేనివల్లనే ఆయన ఉండొచ్చు. కెరియర్లో ఇంకా సెటిల్ అవ్వలేదని చెప్పి ఆయన ఉండొచ్చు, లేకపోతే మీరు అనుకున్న విధంగా లైఫ్ ఉండట్లేదన్న అయిన ఉండొచ్చు, రిలేషన్షిప్ వల్ల అయిన ఉండొచ్చు, లేకపోతే ఫినాన్షియల్గా కూడా అయిన ఉండొచ్చు. ఏదో విధంగా అయితే ఈ హార్ట్ బ్రేక్ అనేది అయితే వస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ హార్ట్ బ్రేక్స్ వస్తాయో అప్పుడే హార్ట్ స్ట్రెంథనింగ్ కూడా జరుగుతుందన్నమాట. సో అక్కడి నుంచి ఈ న్యాయం రూపంలో మళ్ళీ స్ట్రాంగ్గా మీరు బయటపడబోతున్నారనమాట. మీకైతే జస్టిస్ కూడా వస్తుంది. సో వీటి బ్లాకేజెస్ ఏంటో చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి బ్లాకేజెస్ ఏమైనా ఉండొచ్చు, ఎందుకు ఇక్కడ ఖచ్చితంగా డెసిషన్స్ తీసుకోవాలి,
డెసిషన్స్ తీసుకునే టైం ఎందుకు వచ్చింది? ఎందుకు అంటే ఇది చూడండి, ఇది రివర్స్లో వచ్చింది. ఎందుకంటే ఇంకా నిద్రలేని రాత్రులు మీరు ఇంకా గడపలేరు. ఇంకా గిల్టీగా ఫీల్ అవ్వడము, చేసిన దానికి షేమ్గా ఫీల్ అవ్వడం కానీ, లేకపోతే నాతో ఇట్లా ఎందుకు జరిగింది అని చెప్పి ఆలోచించి బుర్ర వేడెక్కిపోయింది. ఇంకొద్దు, ఇంకా డెసిషన్ తీసేసుకోవాలి, మంచికో చెడుకో. ఇంకైతే ఇదోండి, ఈ మిమ్మల్ని ఎవరైతే వెన్నుపోటు పొడిచినారో, మీ వెనుకలు ఎవరైతే మీకు గోతులు తవ్వినారో, ఎవరైతే మిమ్మల్ని చాలా బాధ పెట్టినారో, దేనివల్ల అయితే మీరు చాలా బాధపడుతున్నారో, ఆ బాధ నాకు ఇంకా వద్దు. నేను ఏదో ఒక డెసిషన్ తీసేసుకున్నానంటే ఈ బాధ నుంచి నేను బయటపడిపోవచ్చు. కానీ ఇక్కడ బ్లాకేజ్ ఏంటంటే ఆ డెసిషన్ తీసుకోలేకపోవడం జరుగుతోంది. ఎందుకంటే మీరు ఇంకా స్ట్రాంగ్గా మీ మనసుని మీరు ఇంకా గట్టిపరచుకోవట్లేదు. ఇక్కడ మనసు గాయం అయింది, కానీ ఇక్కడ మీరు అంత స్ట్రాంగ్గా డెసిషన్స్ తీసుకోకపోవడానికి రీజన్, బ్లాకేజ్ ఏంటంటే మీరు ఇంకా ఏమంటారు, స్ట్రాంగ్గా తయారవ్వలేదు. ఇంకా కూడా వీక్గా మిమ్మల్ని మీరు దూషించుకుంటూనో, బాధపడుతూనో మిమ్మల్ని మీరు ఇంకా వీక్ చేసేసుకుంటున్నారు. కానీ మీరు వీక్ అవ్వకూడదు, మీరు స్ట్రాంగ్ అవ్వాలి. ఇంకెట్లో ఒకటి డెసిషన్ తీసేసుకోవాలి. ఈ బాధ ఇంకొద్దు, ఈ నిద్రలేని రాత్రులు చాలు, ఈ ఏడుపులు చాలు. ఏమంటారు, గుచ్చి వాళ్ళు నన్ను అన్నారు, వీళ్ళు నన్ను అన్నారు అనుకొని బాధపడింది ఇంకా చాలు. వాళ్ళని నేను ఎంత నమ్మినాను, వాళ్ళు నన్ను మోసం చేసినారు అనేది చాలు. లేకపోతే నా చేతగానితనం వల్ల కావచ్చు, లేకపోతే నాకు అసలు దీని గురించి మాట్లాడాలని లేదు. బేసిక్గా ఇంకా ఈ నిద్రలేని రాత్రులు చాలు, ఈ నిద్రలేని రాత్రులు ఇంకా చాలు. ఇంకా మీరు బాధపడద్దండి, ఒక డెసిషన్ అయితే తీసేసుకోవాలి. ఇవి బంచ్ ఆఫ్ కార్డ్స్. ఇంత అంటే మోసం జరిగింది, మోసం ఎందువల్ల జరిగినా కానీ అదైతే మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది. కానీ ఎన్ని రోజులు అని చెప్పి ఆ బాధలోనే ఉంటారు, ఆ బాధలోంచి బయటపడాల్సిందే. సో ఆ బాధలోంచి బయటపడడానికి మీకు ఇప్పుడు ఈ టైం సహాయం చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక డెసిషన్ అయితే తీసేసుకోండి, తద్వారా మిమ్మల్ని మీరు రిలీజ్ చేసుకోవచ్చు ఆ పెయిన్ నుంచి. కింగ్ ఆఫ్ వాన్స్, మీరు వీళ్ళ కోసం చాలా మొక్కుకున్నారు. లైక్ నాకు కూడా నా లైఫ్లో కూడా ఒక స్ట్రాంగ్ పర్సన్ కావాలి, నాకు కూడా ఆ గైడింగ్ ఫోర్స్ కావాలి, చాలా హోప్ఫుల్గా ప్రేయర్స్ చేసినారనమాట. పాజిటివ్గా కోరుకున్నారు దట్ ఇట్లాంటి వాళ్ళు కావాలి అని చెప్పి. ఇక్కడ బ్లాకేజ్ ఏంటంటే మీరు కోరుకున్నారు, మీకోసం వీళ్ళు వస్తున్నారు, కానీ ఇక్కడ మీరు కరెక్ట్గా దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఎవరు మన వాళ్ళు కాదు. వీళ్ళు ఏంటంటే మొహం పైన మాట్లాడేస్తున్నారా, మీరు హర్ట్ అవుతున్నారు. అరే వీళ్ళు ఇంత నిక్కచ్చిగా నాతో చెప్పడం కానీ, ఇట్లా నా ముఖం పైన మాట్లాడడం కానీ మీరు తీసుకోలేకపోతున్నారు. సో మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఫుల్గా వాళ్ళ అడ్వైజర్స్ కానీ వాళ్ళని కానీ. ఎప్పుడైతే మీరు వాళ్ళని కొంచెం ఫుల్గా యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు ఈ బ్లాకేజ్ క్లియర్ అయిపోయి వీళ్ళు ఇంకా స్ట్రాంగ్గా మీ పక్కన నిలబెట్టుకోవడానికి కానీ, మీకు ఏదైనా చేయడానికి కానీ వీలవుతుందన్నమాట. సో 3 ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ డబ్బులతోనే బాధలు ఎక్కువ ఉన్నాయి. బ్లాకేజెస్ విత్ మనీ, హెల్త్ కూడా అయిన ఉండొచ్చు కొంతమందికి. సో డబ్బులు కానీ ఇక్కడ డబ్బులకి న్యూ బిగినింగ్స్ ఉంది, డబ్బులు వస్తున్నాయి. ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే అది ఏసెస్తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఫ్రెష్ స్టార్ట్స్ ఉన్నాయి, డబ్బుల్లో వస్తున్నాయి మీకు. కాబట్టి మీరు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. బ్లాకేజ్ ఏమైంది ఉండొచ్చు అంటే మీరు తెలుసుకోలేకపోతున్నారు రైట్ డైరెక్షన్ ఏంటి, దాన్ని వచ్చేది మనకి ఏ విధంగా రావాలి, ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా చేస్తే మనం దాన్ని తగ్గించుకోగలుగుతాము అనేది మీరు. ఎందుకంటే ఇక్కడ మనసు గాయపడి ఉంది, బాధపడుతున్నారు కదా. ఇట్లా బాధపడుతున్నంత వరకు దేన్ని గుర్తించలేరు. సో ఎప్పుడైతే దీంట్లోంచి బయటపడతారో అప్పుడు మీరు అన్నీ గమనించుకోగలుగుతారు, గుర్తించగలుగుతారు అనమాట. మీ వైపు అయితే డబ్బులు వస్తుంది, మీరు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. మీకు ఫ్రెష్ స్టార్ట్స్ ఉన్నాయి, న్యూ బిగినింగ్స్ ఉన్నాయి మనీ వైజ్. అండ్ జస్టిస్ కార్డ్ కింద మనకు వస్తుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అండ్ ఇక్కడ మనం ఇవి బ్లాకేజెస్ కింద చూస్తున్నాం కాబట్టి ఇక్కడ బ్లాకేజ్ ఏంటంటే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు న్యాయం జరుగుతుంది, కానీ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దానిపైన అవగాహన పెంచుకోవడం లేదనమాట. ఎందుకంటే పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్టూడెంట్ కార్డ్ అనమాట. స్టూడెంట్ ఎప్పుడైనా కానీ మనం స్టూడెంట్ అంటే ఎవరు, ఏదో నేర్చుకునేవాడిని స్టూడెంట్ అంటారు కదా. సో మీరు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు తెలుసుకోలేదు ఏ దారిలో పోతే మీకు సరైన న్యాయం జరుగుతుంది అనేది మీరు ఇంకా ఫిగర్ అవుట్ చేయట్లేదు అనమాట.
సో మీరు ఫిగర్ అవుట్ చేయకపోవడం అనేది బ్లాకేజ్ కింద మారింది. వన్స్ మీరు ఆ ఫిగర్ అవుట్ చేసేసినారంటే మామూలుగా పేజ్ ఆఫ్ పెంటికల్స్ మనం చూసినప్పుడు అవి న్యూ బిగినింగ్స్ గురించి చెప్తే, గుడ్ న్యూస్ గురించి చెప్తుంది, అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవడం గురించి చెప్తుంది అనమాట. ఏదైనా కానీ జ్ఞానాన్ని ఇంకొంచెం పెంచుకోవడం గురించి చెప్తుంది అనమాట. ఆ విధంగా మీరు ఎప్పుడైతే ఈ బ్లాకేజ్ క్లియర్ అయిపోతుందో, ఎప్పుడైతే మీరు ఇంకా మోర్ ఎఫిషియెంట్గా మీరు తెలుసుకోవాల్సినటువంటి మీరు తెలుసుకుంటారో మీకు ఖచ్చితంగా ఆ జస్టిస్ అనేది జరుగుతుంది, న్యాయం అనేది జరుగుతుంది. ఇదంతా జరగాలంటే ఫస్ట్ ఈ ఎనర్జీస్లోంచి బయటకు వచ్చేయాలన్నమాట. ఈ గిల్ట్, ఈ షేమ్ ఫీల్ అవ్వడము, రాత్రిలో నిద్రపోకుండా ఎంతసేపు ఆలోచించిన దాని గురించి ఆలోచించుకుంటూ ఉండడం, ఇవన్నీ వెళ్ళిపోవాలి. మనం ఇప్పుడు ఎనర్జీ ఆరికల్ కార్డ్స్ నుంచి మనం కార్డ్స్ కొన్ని తీసుకుందాం గైడెన్స్ కోసం. సో మన వైపు వస్తున్న వాటిని మనం గమనించుకొని ఇక్కడ నేను ఈ స్ట్రాంగ్ పర్సన్ ఎవరంటే ఇప్పుడు వరకు మీకు పెళ్ళి కాకపోయిందంటే వీళ్ళు మీ లైఫ్ పార్ట్నర్స్ అవుతారు, ఫ్యూచర్ లైఫ్ పార్ట్నర్స్ అవుతారు వీళ్ళు. సో ఇక్కడ కింగ్ వచ్చింది, జెండర్ లేదు, అబ్బాయిలకైతే అమ్మాయిలు, అమ్మాయిలకైతే అబ్బాయిలు అయిన ఉండొచ్చు అనమాట. లేదు వీళ్ళు ఎవరంటే మీ హస్బెండ్ అయిన ఉండొచ్చు, మీ వైఫ్ అయిన ఉండొచ్చు. వీళ్ళు ఏంటంటే మీకు మొహమాటం పడకుండా నిజాలను నిర్భయంగా మీ దగ్గర వ్యక్తపరుస్తున్న మనిషి ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఈ పొజిషన్లో ఉండేవాళ్ళు. వాళ్ళు మీ వైపు ఇంకా గట్టిగా వస్తున్నారు. వాళ్ళు మీరెంతైనా వాళ్ళకి చెప్తున్నా కానీ దట్ నాకేం అవసరం లేదు, పో నువ్వు నన్ను ఇట్లా అంటావు కదా, నేను అసలు నీ మాట వినను అని మీరు ఎంత చెప్తున్నా కానీ వీళ్ళు మట్టుకు మీ పైన ఉన్న ప్రేమతో కావచ్చు, మీ పైన ఉన్న నమ్మకంతో కావచ్చు, వీళ్ళైతే మిమ్మల్ని వదలట్లేదు. వీళ్ళైతే గట్టిగా వీళ్ళకి అంటే ఎక్కడి వరకు నేను చెప్పచ్చు, ఇక్కడికి నేను ఆగిపోవాలి అన్న అట్లా లిమిట్స్ ఏం పెట్టుకోకుండా మీకోసం వీళ్ళైతే చాలా తపన పడుతున్నారు, ఆత్రం పడుతున్నారు అనమాట. అండ్ ఏదో విధంగా మీకు సహాయం చేయాలని చెప్పి చూస్తుంటారు వాళ్ళు. సో ఆ సహాయాన్ని అయితే మటుకు మీరు వాళ్ళని బాధ పెట్టకండి, ఎందుకంటే వాళ్ళు మీకోసమే కష్టపడుతున్నారు, వాళ్ళు మీకోసమే బాధపడుతున్నారు. ఇండెసిషన్ మనం ఇక్కడ 2 of Swordsకి చెప్పినాం కదా. సో ఎటువైపు వెళ్ళాలి, ఏం చేయాలి. సో మీరైతే డెసిషన్స్ తీసుకునే టైం వచ్చింది. ఈ రోడ్లో వెళ్తారా, ఈ రోడ్లో వెళ్తారా, ఏదో ఒక రోడ్ చూస్ చేసేసుకోవాల్సిందే. ఇంక ఇట్లా కూర్చునేదానికి అస్సలకి నో వే. బ్రోకెన్ హార్ట్, 3 of Swords. సో మనకి 8, 9 వచ్చింది. తెలుసా 8 అంటే అబండెన్స్ అంటాం కదా. ఈ అబండెన్స్ రావాలన్నా కానీ మనకి నెంబర్స్ 7 వరకు ఏంటంటే మనల్ని పరీక్ష పెడుతూ ఉంటాయి అన్నమాట. 8 నుంచి ఏంటంటే మనకి ఇవ్వడం మొదలు పెడుతుంది. సో 8 అంటే అబండెన్స్, మనం ఇంకా తీసుకోవాలి. కానీ తీసుకునేది ఎలా అంటే మనం ఏం చేయకపోతే మనం తీసుకోలేం మళ్ళా. ఇప్పుడు ఇంతకుముందు ఇట్లా హ్యాండ్ పంప్స్ వస్తాయి కదా, ఇట్లా మనం ఇట్లా చేస్తేనే పైకి కిందకి అంటేనే నీళ్ళు వస్తుంది పైప్లోంచి. అది మనం ఫస్ట్ అన్న వెంటనే రాదు, 2-3 సార్లు బాగా హ్యాండ్ పంప్ని పైకి కిందకి అంటే అప్పుడే నీళ్ళు వస్తుంది. ఆ విధంగా మనం ఏదైతే చేస్తున్నామో చేసిన దాన్ని బట్టే మనకు అబండెన్స్ వస్తుంది. మళ్ళీ హ్యాండ్ పంప్ ఆపేసినామంటే మళ్ళీ నీళ్ళు రావడం ఆగిపోతుంది కదా. అలా మీరు చేయడం ఆపేసినారంటే మళ్ళీ ఏంటంటే అబండెన్స్ రాదు. 8 అనే నెంబర్ అదే. సో ఇక్కడ ఇండెసిషన్, మీరు చేస్తుంటేనే మీరు చేస్తున్న దానికే మీకు ఫలితం వస్తుంది. సో మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకొని మీరు అడుగులు ముందరికి వేస్తూ వెళ్ళిపోవాలి, అంతేగాని ఇలా నిలబడిపోకూడదు. ఇక్కడ నిలబడిపోయినారనుకోండి ఏం రాదు. మనకి ఎంత 8 కనిపించి మనకి అబండెన్స్ వస్తుంది అని మనం హ్యాపీగా ఫీల్ అయినా కానీ జస్ట్ నిలబడుకుంటే మటుకు రాదు. యాక్షన్ ఎనర్జీస్లోకి వెళ్ళాలి. ఇటు వెళ్ళాలా అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఇక్కడ 2 అన్నోన్ పాత్స్ ఉన్నాయి, ఇది మీకు తెలీదు, కొత్తగా ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఏదో ఒక డెసిషన్ తీసుకొని ఒక దారిలో వెళ్ళినాం అనుకోండి, మనకి ఏదో ఒకటి ఎదురుపడుతుంది. నచ్చితే ఆ దారిలో నడిచిపోవడం, లేకపోతే వెనక్కి వచ్చి ఈ దారిలో వెళ్ళడం అనమాట. కాబట్టి ఏదో ఒక డెసిషన్ అయితే మటుకు ఖచ్చితంగా తీసుకోండి. ఇక్కడ మనకి నెంబర్ 9 వచ్చిందా. 9 అంటే ఎండింగ్స్ ఎప్పుడైనా కానీ చాలా బాధాకరంగా ఉంటుంది. ఒకటి అంతమైపోతుంది అంటే అది బాధ, బ్రోకెన్ హార్ట్. కానీ ఇది ఎండ్ అవ్వకుండా న్యూ బిగినింగ్స్ ఉండవు. సో ఏదో విధంగా దీన్ని ముగించుకొనే మనం కొత్త దాని వైపు వెళ్ళాలి. మనము ఈ ముగింపుని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ న్యూ బిగినింగ్స్కి మనం ఛాన్స్ ఇవ్వట్లేదు.
సో అందుకనే ఇక్కడ మనీ స్టక్ అయిపోతుంది. ఇక్కడ బ్లాకేజ్ అదే, మీరు దేన్నో అంతం చేయలేకపోతున్నారు. మనీ రిలేటెడ్ అంటే ఇప్పుడు మనకు ఆస్తి కూడా ఉంటుంది, అది పూర్వీకుల నుంచి వస్తుందని చెప్పి దాన్ని మనం ఏం చేస్తామంటే ఈ ల్యాండ్ దీనికి గుర్తు, లేకపోతే ఈ ఇల్లు దానికి గుర్తు అని చెప్పి మనకి దాన్ని అమ్ముకోవడానికో లేకపోతే దాన్ని డిస్పోజ్ చేయడానికి మనకి మనసు ఒప్పదు. కానీ మనకి అది తప్పితే ఇంకొక మార్గం లేకపోయి ఉండొచ్చు. సో దానివల్ల ఏమవుతుంది, అది అక్కడికి అంతమైపోవాలి, అంటే అది మీ నుంచి వెళ్ళిపోవాలి, కానీ మీరు దాన్ని వెళ్ళనివ్వట్లేదు. దానివల్ల ఏమవుతుంది, అక్కడ ఎండింగ్స్ రావట్లేదు. ఎండింగ్స్ రాకపోతే అక్కడి నుంచి న్యూ బిగినింగ్స్ ఉండవు. అది అక్కడక్కడే అందుకనే ఇంత పెయిన్ఫుల్గా తయారవుతుంది. అందుకనే ఆ బ్రోకెన్ హార్ట్. మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం. సో ఇక్కడ మీ వైపు వస్తున్నది ఏంటంటే, మీ వైపు సంపద వస్తుంది, మీ వైపు స్ట్రాంగ్ పీపుల్ వస్తున్నారు, మీకోసం నిలబడే మనుషులు, మిమ్మల్ని వెనుపోటు పడిచే మనుషులు కాదు. మీ వైపు న్యాయం వస్తుంది, మీ వైపు ఆ ప్రశాంతత కూడా వస్తుంది, పీస్ వస్తుంది. కాకపోతే మీరు సరైన డెసిషన్స్ తీసుకోలేక, మీరు ఇలాంటి వాళ్ళని గుర్తించలేక, ఎవరు మన వాళ్ళు కాదు, వాళ్ళు కొంచెం కఠినంగా మాట్లాడుతున్నా కానీ వాళ్ళ మాటలకి వెనకల అర్థాలు ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దాన్ని వదిలేసి, వాళ్ళు ఏదైతే కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారో దాన్నే పట్టుకొని వీళ్ళు నాకు వద్దు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు మీ మంచిగా చేస్తున్నారు. అండ్ మీ వైపు అయితే ఆ మనీ వస్తుంది, కానీ మీ మనసు ఒప్పుకోవడం లేదు. ఇక్కడ ఏదో మనీ రిలేటెడ్ ఒకటి ఎండ్ అవ్వాలి, అక్కడి నుంచే ఆ న్యూ మనీ ఫినాన్షియల్గా మీరు ఆ ఫ్రెష్ బిగినింగ్స్ చూడగలుగుతారు. దాన్ని అంతం చేయడానికి మీ మనసు ఒప్పట్లేదు. సో అదే ఒక బ్లాకేజ్ కింద తయారవుతుంది. అండ్ ఇక్కడ మీకు న్యాయం వస్తుంది, కానీ కొంచెం ఇమ్మెచ్యూర్డ్ నేచర్ వల్ల కావచ్చు, మీరు గమనించుకోకపోవడం వల్ల కావచ్చు, మీరు ఆ న్యాయాన్ని కరెక్ట్గా మీరు అందిపుచ్చుకోలేకపోతున్నారు. మనం ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందాం ఈ డెక్ నుంచి. ఇది స్టార్ కోడ్స్ ఆస్ట్రో ఆరికల్. సో పార్ట్నర్షిప్. సో ఇక్కడ పార్ట్నర్షిప్ అనేది ఉంది. సో మీరు ఇంకొకరితో కలిసి మీరు చేసుకోవచ్చు, దానివల్ల మీరు ఇంకా హ్యాపీగా మీకు ఉంటుందన్నమాట. ఇక్కడ పినాకిల్, మీరు ఆ టాప్ రీచ్ అవుతారనమాట. సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాని ఆ చివరికి మీరు వెళ్ళగలుగుతారు. యూ కెన్ టేస్ట్ దట్ సక్సెస్. కాకపోతే మీరు గమనించుకోవాలి, మీ వైపు వస్తున్న వాళ్ళు మీకు ఎవరు పనికొస్తారు ఎవరు లేదు అని. ఆ స్ట్రక్చర్ 4 సాటిన్. సో ఇక్కడ మనకి నెంబర్స్ ఏమొచ్చినాయంటే 9, 4, 9, 6. సో మీరైతే ఈ పార్ట్నర్షిప్ అనేది క్రియేట్ అయినప్పుడు మీరు ఏదైతే మీ గోల్ ఉందో, మీ అంబిషన్ ఉందో, మీరు ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని అయితే రీచ్ అవ్వగలుగుతారు. లైఫ్ ఒక స్ట్రక్చర్లోకి, ఒక ప్యాటర్న్లోకి వస్తుందన్నమాట. సో దానివల్ల మీరు ఇంకొంచెం హ్యాపీగా ఉండగలుగుతారనమాట. సో మీ వైపు వస్తున్నది ఏంటి, మీ వైపు ఒక పార్ట్నర్షిప్ వస్తుంది, మీ వైపు ఆ సక్సెస్, ఆ పీక్స్ చూస్తారనమాట. అండ్ మీ లైఫ్ ఒక స్ట్రక్చర్లోకి వస్తుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అలా పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. పైల్ 2 వాళ్ళకి వైపు వస్తున్నది ఏంటి, దాని బ్లాకేజెస్ ఏంటి చూసి ఆ తర్వాత మనం గైడెన్స్ కోసం ఆరికల్ కార్డ్స్ తీసుకొని చూద్దాం. సో పైల్ 2 వైపు ఏమొస్తుంది, పైల్ 2 వాళ్ళ వైపు ఏమొస్తున్నాయి అండ్ దీనికి బ్లాకేజెస్గా ఏం మారుతున్నాయి. సో మన లైఫ్లోంచి ఇవి తీసేస్తే మనం ఏంటంటే మన వైపు వస్తున్న దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం అనుభవించగలుగుతాము. 7 ఆఫ్ పెంటికల్స్, హార్వెస్ట్ టైం, కోతలు మొదలు పెట్టాలి. 2 ఆఫ్ వాన్స్, 3 ఆఫ్ కప్స్, సెలబ్రేషన్స్. 2 ఆఫ్ వాన్స్ వచ్చి ఎక్స్పాన్షన్, డెత్, ట్రాన్స్ఫర్మేషన్, చేంజ్ అనేది ఉండాలి. సో మీ వైపు ఏదొస్తుందంటే మీకు కష్టానికి తగిన ఫలితం మీ వైపు వస్తుంది. మీకు ఇంకా ఏమొస్తుందంటే 2 ఆఫ్ వాన్స్ అంటే మనకి ఏంటంటే లైక్ మన ఏ దారైతే మనకి బెస్టో,
ఏం చేస్తే మనం ఇంకొంచెం ఎదగచ్చో, ఏం చేస్తే మనకి బెటర్ ఆప్షన్స్ క్రియేట్ అవుతాయో, బెటర్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయో. సో ఇక్కడ ఆ ఎక్స్పాన్షన్, ట్రావెల్, మనం ఏం చేయాలి, మీరు ఏం చేస్తే మీరు ఇంకా బెటర్గా ఉండగలుగుతారు అనేది మీరు ఆ చాయిసెస్ అనేటివి మీకు వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ సెలబ్రేషన్స్ మీ వైపు వస్తున్నాయి. అండ్ ఇక్కడ డెత్ అంటే ట్రాన్స్ఫర్మేషన్, చేంజ్, మార్పు వస్తుందన్నమాట. ఏదో ఇక్కడికి ఎండ్ అయిపోయి ఇక్కడి నుంచి న్యూ బిగినింగ్స్ అనేటివి ఉన్నాయి మీ వైపు వస్తున్నట్టువి ఇవే. సో మీరు సెలబ్రేట్ చేసుకునేదానికి మీకు ఒక సక్సెస్ వస్తుంది. లేదు మీ ఇంట్లో ఏదైనా మంచి ఫంక్షన్స్ జరగచ్చు, మీకే ఏదన్నా లైక్ మీరు అచీవ్ చేసిన దానికి మీరు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, మీరు ఎదుగుతున్నారు, మీరు ఏదైతే కష్టపడ్డారో దానికి ఫలితం వస్తుంది, ఇక్కడ ఒక మార్పు వస్తుంది. సో ఈ చేంజ్ ఇక్కడ ఒక ఎండ్ అయిపోతుంది, ఇక్కడ నుంచి న్యూ బిగినింగ్స్ అనేటివి ఉన్నాయి. ఈ న్యూ బిగినింగ్స్ ఇవన్నీ దేంట్లో ఉన్నాయి, ఏవి వీటికి బ్లాకేజెస్ కింద మారుతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి బ్యూటిఫుల్ నిజం చెప్పాలంటే. సో ఇక్కడ మీ ఫలితం మీ చేతిలోకి ఎందుకు రావట్లేదు, ఎందుకు ఇక్కడ ఎదురు చూడాల్సి వస్తుంది, మీరు దేన్నైతే కష్టపడ్డారో ఆ ఫలితం మీకు ఎందుకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ చేతిలోకి రాలేకపోతుంది. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎవరో అడ్డుపడుతున్నారు, ఫీమేల్ ఎనర్జీ అడ్డుపడుతుంది. సో మీరు ఆఫీస్లో బాస్ అయిన ఉండొచ్చు, చాలా స్ట్రాంగ్ ఫీమేల్ ఎనర్జీ. ఒకవేళ కానీ మీకు పూర్వీకుల ఆస్తి అంటే పెద్దల నుంచి సంక్రమిస్తున్న ఆస్తికి అడ్డుపడుతున్నది కూడా ఫీమేల్ ఎనర్జీ అన్నమాట. అండ్ వీళ్ళల్లో కొంతమందికి భర్త ఉనిండరు. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అంటే మెచ్యూర్డ్ ఫీమేల్ హూ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. అలాంటి వాళ్ళు మీకు బ్లాకేజెస్ కింద మారినారనమాట. మీరు ఏదైతే కష్టపడ్డారో ఆ కష్టానికి ఫలితం మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా అనుభవించలేకపోవడానికి బ్లాకేజ్ ఎవరంటే వీళ్ళు. లైక్ ఫీమేల్ ఎనర్జీగా అనిపిస్తుంది, వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. సో 2 ఆఫ్ వాండ్స్, దీనికి పేజ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో 2 వాండ్సే, 2 ప్యాషన్ గురించి, గోల్ గురించి, అంబిషన్స్ గురించే మాట్లాడుతుంది. సో ఇక్కడ బ్లాకేజ్ కింద ఏం మారుతుందంటే లైక్ మీరు పేజెస్ అంటే యూత్ఫుల్ ఎనర్జీస్ అనమాట. సో యూత్ఫుల్ ఎనర్జీస్లో ఏముంటుంది, కొంచెం తొందరపాటు నిర్ణయాలు, దుడుకుతనం, ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు ఒక్కొక్కసారి. సో ఈ తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు సరైన ఆప్షన్ని చూస్ చేసుకోకపోవడం వలన మీకు రావాల్సింది, మీరు చేజిక్కించుకోవాల్సింది మీకు ఇంకా దక్కట్లేదు. సో ఆ ఎనర్జీస్ ఎప్పుడైతే కొంచెం బెటర్ అవుతాయో, కొంచెం బెటర్గా ఆలోచించగలుగుతారో మీరు అనుకున్నట్టు మీరు చేసుకోగలుగుతారనమాట. ఇక్కడ 3 ఆఫ్ కప్స్ కింద 3 ఆఫ్ వాండ్స్ వచ్చింది. 3 ఆఫ్ వాండ్స్ అంటే నార్త్ నోడ్. ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ ఆగడానికి రీజన్ ఏంటంటే మీరు పెట్టాల్సినన్ని ఎఫర్ట్స్ ఇంకా మీరు పెట్టలేదు. ఏదైతే మీరు ట్రేడ్ చేసి ఉంటారో, ఇక్కడ మీరు బిజినెస్లో ఏదైతే చేసినారో ఆ ఫలితం ఇంకా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు పొందలేకపోతున్నారనమాట. అండ్ మీరు చూపించాల్సినంత స్ట్రెంగ్త్ కూడా మీరు ఇక్కడ చూపించట్లేదు. మీరు ఇంకా ఏదో కనుగొనాల్సింది ఇంకా మిగిలి ఉందన్నమాట. మీరు కనుగొనాల్సింది ఇంకా మిగిలి ఉంది కాబట్టి మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారనమాట. ఆ సెలబ్రేషన్స్ అనేటివి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇక్కడ ఇంకా ఆ పడవలు ఒడ్డుకు చేరలేదన్నమాట. రావాల్సింది ఇంకా మీ చేతిలోకి రాలేదు, అందుకని మీకు ఇంకా సెలబ్రేషన్స్ అనేటివి మొదలు అవ్వలేదు. సో ఈ ట్రబుల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ట్రబుల్స్ ఎప్పుడైతే మీకు బ్లాకేజెస్ అయినాయి అంటే ఇంకా ఇక్కడ పడవలు దూరంగా వస్తున్నాయి, ఇంకా ఒడ్డుకు చేరలేదన్నమాట. సో ఆ పడవలు తీసుకొని రావాల్సినవి ఇంకా మీ చేతికి రాలేదు. సో అందుకనే ఇంకా సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ అవ్వలేదు. కొన్ని ఇక్కడ ట్రబుల్స్ ఉన్నాయి. సో ఈ ట్రబుల్స్ కానీ మీరు క్లియర్ చేసుకోగలిగితే, ఈ ట్రబుల్సే మీకు బ్లాకేజెస్ కింద తయారవుతున్నాయి అన్నమాట. సో బిజినెస్లో కావచ్చు, మీరు పనిచేస్తున్న దగ్గర కావచ్చు, అడ్డుపుల్లలు అనేటివి పడుతున్నాయి అన్నమాట. అవి కానీ క్లియర్ అయిపోయినాయంటే ఇది లైఫ్లో అయినా కావచ్చు, మీ ఫినాన్షియల్గా కావచ్చు, ఏ విధంగా అయినా కావచ్చు, ఆ అడ్డుపుల్లలు క్లియర్ అయిపోవాలి. ఇక్కడ కూడా చూడండి, మీకు దక్కాల్సిన ఫలితం ఇక్కడ ఫలితం, ఇక్కడ సెలబ్రేషన్. సో ఈ కార్డ్స్ అన్నీ ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఇక్కడ దక్కాల్సిన ఫలితం దక్కిందనుకోండి, మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన దగ్గర మీరు వెళ్ళి
బెటర్గా ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఎప్పుడైతే మీరు బెటర్గా ఇన్వెస్ట్ చేయగలుగుతారో మీకు బెటర్ రిటర్న్స్ వస్తాయి కాబట్టి మీకు సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఈ సెలబ్రేషన్స్ అంటే ఇక్కడికి ఒకటి అయిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక కొత్త సైకిల్ స్టార్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఒక ఫీమేల్ ఎనర్జీ స్ట్రాంగ్గా ఇక్కడ కనిపిస్తుంది. సో వీళ్ళ వల్ల ఏంటంటే మీరు అయోమయ స్థితిలో పడిపోతున్నారనమాట. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల వల్ల మీకేంటంటే ఇదో మూన్ కార్డ్ ఇల్యూషన్స్ క్రియేట్ అవుతున్నాయి. సో అర్థం అవ్వట్లేదు, ఏ నిర్ణయం తీసుకుంటే ఎటు వెళ్తాము, ఏది మనకి మంచిది, ఏది రైట్ డెసిషన్, ఏది రాంగ్ డెసిషన్, ఈ క్లారిటీ లేకుండా పోతుందన్నమాట. ఇల్యూషన్స్, భ్రమలు క్రియేట్ అవుతున్నాయి ఇక్కడ. వీళ్ళు కూడా మాటలు కూడా అలానే ఉండొచ్చు, లైక్ మీ వైపు మాట్లాడుతూనే ఉన్నట్లే ఉండొచ్చు, కానీ మీకు అగెయిన్స్ట్గా వీళ్ళు పనిచేస్తూనే ఉండొచ్చు. సో ఇక్కడ ఈ భ్రమలు ఇవన్నీ పట్టపంచలు అయిపోయినాయంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది. దీనికి బ్లాకేజ్ ఏంటంటే భ్రమలే. సో ఒక ఇల్యూషన్లో మిమ్మల్ని పెట్టి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. సో మీకు అద్దాల మేడలు చూపిస్తున్నారు, కాకపోతే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ చేతిలోకి రావట్లేదన్నమాట. అవి మీవే, కానీ మీకు దక్కాల్సింది మీకు ఇంకా దక్కలేదు. సో ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. అంతే కదా, ఇక్కడ మీ పర్సనల్ హీలింగ్ అనేది జరగాలి, ఆ హ్యాపీనెస్, ఆ సెలబ్రేషన్స్ అనేటివి మీకు జరగాలి. ఎండ్ ఆఫ్ ద డెక్లో గాడెస్ ఆఫ్ ద మూన్, మీరు మూన్ మెడిటేషన్స్ చేయండి. చంద్రుడు మీతో చాలా ఆటలాడుతున్నారనమాట. అంటే ఆ భ్రమలు ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి. ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్ అవుతారో అప్పుడు మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు కరెక్ట్గా తీసుకుంటారు. ఎప్పుడైతే మీరు ఆ జడ్జిమెంట్ కరెక్ట్గా ఉంటుందో మీది, అప్పుడు ఇలాంటి ఎవరైతే అడ్డుగా నిలుస్తున్నారో వాళ్ళని ఎదిరించి మీరు ముందరికి వెళ్ళగలుగుతారనమాట. సో మీకు ఈ సంపద ఉంది, ఈ సంపద మీకు దక్కాలి, అది దక్కనికుండా చేస్తున్నారనమాట. సో కాబట్టి డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. సో యు ఆర్ గోయింగ్ టు హీల్ అండ్ మీకైతే ఆ హ్యాపీనెస్ అయితే మీరు పొందుతారు ఖచ్చితంగా. చాలా బ్రైట్ ఎనర్జీస్ ఉన్నాయి. ఇక్కడ రెయిన్బో ఉంది, ఇక్కడ పక్షి ఎగురుతోంది. సో పీస్ క్రియేట్ అవుతుంది, అబండెన్స్ క్రియేట్ అవుతుంది, గుడ్ లక్ వస్తుంది, డోర్స్ ఓపెన్ అయి ఉన్నాయి, ఫ్రెష్ ఎనర్జీస్ వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ ఈ స్టక్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైఫ్లో, సో ఇలాంటి వాళ్ళని మనం ఎదుర్కోగలగాలి. వీళ్ళు సృష్టిస్తున్న సమస్యల నుంచి మనం బయటపడగలగాలి. వీళ్ళు మనల్ని ఒక భ్రమలో పెడుతున్నారనమాట. లైక్ ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు, ఉన్నది ఉన్నట్టే అనిపిస్తుంది, లేనట్టే అనిపిస్తుంది. సో అలా అయోమయ స్థితిలో పెట్టేసి వేడికి చూస్తున్నారనమాట. సో వీళ్ళ మాటలు చాలా కత్తికి తేనె పూసినట్లు అలా మెల్లిగా దింపేస్తారు. మనం వాళ్ళని డైరెక్ట్గా కూడా మనం ఏం ప్రశ్నించగలుగుతాం, కానీ వీళ్ళు మనం ప్రశ్నిస్తున్నప్పుడు మనల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తారు. నన్ను అంటావా, నేను నీకోసం ఇంత చేస్తున్నాను కదా, నువ్వు నన్నే అనుమానిస్తున్నావా, ఇట్లాంటివన్నీ మాటలు మాట్లాడతారు. సో ఎమోషనల్ బ్లాక్మెయిల్ వల్ల వీళ్ళతో మనం అంత గట్టిగా కూడా మాట్లాడలేకపోతూ ఉంటాం. కానీ మనం డెసిషన్ తీసుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది. సో నర్చర్ యువర్ సెల్ఫ్, ప్యాంపర్ యువర్ సెల్ఫ్, గివ్ వాట్ యూ వాంట్. మిమ్మల్ని మీరు బెటర్గా ట్రీట్ చేసుకోండి. ఎవరో మిమ్మల్ని ఏదో అంటున్నారని చెప్పి మిమ్మల్ని మీరు ఇంకొంచెం హర్ట్ చేసుకోకండి. మీ తప్పు ఏమీ లేదు, మీ తప్పు లేదు ఇక్కడ. మీరు చేయాల్సింది మీరు చేస్తున్నారు. మీరు కష్టపడ్డారు కాబట్టి మీరు ఇంకా ఫలితం కోసం వెయిట్ చేస్తున్నారు. మీకు ఎదగాలని ఉంది కాబట్టి మీరు ఆప్షన్స్ కోసం అన్వేషిస్తున్నారు. మీ లైఫ్ ఒక సెలబ్రేషన్ లాగా ఉండాలని మీరు ఊహించుకుంటున్నారు కాబట్టి మీకు ఇక్కడ సెలబ్రేషన్స్ వస్తున్నాయి. టైం ఇక్కడ మీకు మారుతోంది. ఈ మార్పు అనేది జరగాలి, కానీ ఈ మార్పు జరగకుండా ఇక్కడ ఏంటంటే భ్రమల్లో పెట్టేస్తున్నారు మిమ్మల్ని. ఈ సెలబ్రేషన్స్ లేకుండా మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మీకు ఏదైతే దక్కాలో మీకు దక్కనివ్వకుండా ఇక్కడ మీరు ఆప్షన్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు, డెసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారు, ఆ చాయిసెస్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నారు. కాకపోతే మీ స్ట్రెంగ్త్ సరిపోవడం లేదు. సో మీ వయసు కావచ్చు, లేకపోతే మీ అనుభవం కావచ్చు, లేకపోతే మీకు వయసు అనుభవం రెండు ఉన్నా కానీ మీకన్నా ఆ ఎదుటి వాళ్ళకి ఇంకా ఎక్కువ వయసు నిండొచ్చు, పండు ముసలోళ్ళు అయి నిండొచ్చు వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఈ వయసులో కూడా సతాయించుకుంటూ నిండొచ్చు.
సో ఆ విధంగా కూడా ఇక్కడ మీరు కష్టపడిన దానికి మీరు దక్కకుండా, ఫలితం దక్కకుండా అడుపులలో వేస్తున్నారనమాట. ఇక్కడ స్ట్రాంగ్ ఫీమేల్ ఎనర్జీ ఉంది. కన్ఫ్రంట్రేషన్, అదే ప్రతిదానికి ఇదేంది, అదేంది, ఇదెందుకు, అదెందుకు, మిమ్మల్ని 24 గంటలు ప్రశ్నలు అదే సంధిస్తూనే ఉంటారు మీ వైపు. ఎంతసేపు అపోజిషన్. మీరు ఒకటి చేయాలనుకుంటే మీకు ఇంకొకలాగా సమస్యను క్రియేట్ చేస్తారు. అందుకనే ఇక్కడ డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ వచ్చినట్టుగా ఉంది. గాడెస్ ఆఫ్ ద మూన్ మెడిటేషన్స్ చేయండి, చాలా చాలా మంచిది మీకు, అది హెల్ప్ చేస్తుంది. అథారిటీ, అప్పుడు మీరు ఖచ్చితంగా మీ సెల్ఫ్ పవర్ వస్తారనమాట. సో మీరు అప్పుడు మీ అథారిటీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేసుకోగలుగుతారు. ఇక్కడ టాప్ ఆఫ్ ది డెక్లో సింహరాశి, మీరు షైన్ అవ్వగలుగుతారనమాట. సో మీరు ఏంటంటే మీ పర్సనల్ పవర్లోకి రావాలి. ఇప్పుడు మీ అథారిటీని మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేయాలి. ఎవరైతే మిమ్మల్ని ఇట్లా కన్ఫ్రంట్ చేస్తూ అంటారో, ఎవరైతే మిమ్మల్ని ఎంతసేపు ప్రశ్నిస్తూ మిమ్మల్ని కావాలనే మిమ్మల్ని ఆపాలని చెప్పి ఏదో విధంగా మిమ్మల్ని మాటలతో బాధ పెడుతూ ఉంటారో, అలాంటి వాళ్ళని మీరు ఢీకొని, అలాంటి వాళ్ళని ఏదో విధంగా మీరు అడ్డు తొలగించుకొని యూ హ్యావ్ టు నర్చర్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు మంచిగా ప్యాంపర్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు మంచిగా చూసుకోవాలి. అండ్ మీరు ఏదైతే కష్టపడ్డారో ఆ కష్టానికి తగిన ఫలితాన్ని మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా అనుభవించాలి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.